ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును శ్రీధర్రావు అనే వ్యక్తి ఆశ్రయించాడు. శ్రీధర్రావు ఎందుకు ఆశ్రయించాడంటే ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన దాని ప్రకారం హైటెక్ సిటీలో ఒక పెట్రోల్ పంపునకు సంబంధించిన వ్యవహారంలో ఒక టీవీ న్యూస్ యాంకర్ సాంబశివరావుతో నాకు వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల్లో జోక్యం చేసుకొని నన్ను నిర్బంధించి 15 కోట్ల రూపాయలను బలవంతంగా వసూలు చేసినట్లు శ్రీధర్రావు చెప్పాడు ఆ పిటిషన్లో. సో ఈ 15 కోట్లలో అంటే ఒక హైటెక్ సిటీలో ఒక పెట్రోల్ పంపుకు సంబంధించిన ఇష్యూ, ఇది ఒక న్యూస్ ఛానల్కి సంబంధించిన యాంకర్ సాంబశివరావుతో ఆయనకు ఈ శ్రీధర్రావుకు కొన్ని వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకొని, అంటే ఫోన్ ట్యాపింగ్ ముఠా జోక్యం చేసుకొని 15 కోట్ల రూపాయలు బలవంతంగా వసూలు చేశారు. అందులో 13 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో కొనుగోలు చేసినట్లుగా చూపించారు. 15 కోట్ల రూపాయలు ఇతని దగ్గర లూటీ చేశారు, అంటే బలవంతంగా వసూలు చేశారు. ఇది బ్లాక్ మెయిల్ అంటామా, వైట్ మెయిల్ అంటామా, లేకుంటే పింక్ మెయిల్ అంటామా, ఏ మెయిల్ అంటామో మనకు తెలియదు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన ముఠా ప్రభాకర్ రావు దగ్గర నుంచి ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, లేకుంటే శ్రవణ్ రావు, భుజంగరావు, ఇంకా చాలామంది పోలీస్ అధికారులు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏర్పాటైన ముఠా బీఆర్ఎస్ హయాంలో ఏర్పడిందో ఆ ముఠా చేసిన అరాచకాలన్నీ చాలా సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఈ ఇష్యూ ఏమిటంటే, సుప్రీంకోర్టులో ఏదైతే అతను ముందస్తు బెయిల్ తీసుకొని రక్షణ పొందాడో ప్రభాకర్ రావు, ఆయన ముందస్తు బెయిల్పై ఉండడానికి అర్హుడు కాదు, ఆయనను అరెస్ట్ చేయవలసిందే, ఆయన తక్షణం బెయిల్ రద్దు చేయండి అంటూ ఈ శ్రీధర్రావు కూడా వేశాడు. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు న్యాయపరంగా పోరాడుతోంది, ఆ పిటిషన్ దాఖలు చేసింది, దానిపైన విచారణ కూడా జరిగింది. ఈ నెల 14న మళ్ళీ దానిపై విచారణ జరగబోతుంది సుప్రీంకోర్టులో. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కొనసాగుతుందా, బెయిల్ రద్దు అవుతుందా, బెయిల్ రద్దయితే ఆయన అరెస్ట్ అవుతాడా, అది వేరే ఆస్పెక్ట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి మనం చెప్పాలి. అండ్ ఇప్పుడు సాంబశివరావు సంబంధించి విషయానికి వస్తే, టీవీ న్యూస్ యాంకర్ సాంబశివరావు అతను 2 కోట్లు ఇందులో దంచి పారేశాడని కూడా ఇతను చెప్తున్నాడు. 2 కోట్ల రూపాయలు ఈ టీవీ న్యూస్ యాంకర్ ఎవరు ఇతను పేరేంటి సాంబశివరావు తీసుకున్నాడు. అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఈ ప్రభాకర్ రావు, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు బంధువైన రవీందర్ రావుతో ఉన్న వివాదాల మూలంగా, ఈయనకి ఎవరితో వివాదం ఉంది? ప్రభాకర్ రావు బంధువైన రవీందర్ రావుతో వివాదం ఉంది. సో ఈ వివాదం కారణంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ టీమ్ అప్పుడు ఏదైతే పనిచేసిందో, అప్పటి మాజీ డిఎస్పీ అది ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు ప్రణీత్ రావు ఆధ్వర్యంలో తనపై నిరంతరం నిఘా వేసి తన ఫోన్ను ట్యాప్ చేశారని కూడా ఇతను ఆ పిటిషన్లో చెప్పాడు, సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్లో చెప్పాడు. అట్లాగే డబ్బు చెల్లించినప్పటికీ ప్రభాకర్ రావు తన పలుకుబడిని ఉపయోగించి తనపై క్రిమినల్ కేసులు మాత్రం అట్లాగే కొనసాగించారని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. అండ్ ఇంకేం చెప్తున్నాడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ఈ మనిషి ప్రభాకర్ రావు వందలాది మంది వ్యక్తుల వివరాలు అక్రమంగా సేకరించి అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్కు ఉపయోగపడే విధంగా టెలిఫోన్ సంభాషణలు విన్నాడని కూడా ఆయన చెప్తున్నాడు. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా, అంటే 2021 నవంబర్ 9 నుంచి 18 వరకు మొత్తం హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో తనకు వ్యతిరేకంగా 11 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్టుగా కూడా అతను చెప్తున్నాడు శ్రీధర్రావు. కనుక నిబంధనలు ఉల్లంఘించి తనను అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నాడు. తనకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కల్పించినప్పటికీ చిక్బళ్ళాపూర్ దగ్గర బెంగళూరు హైదరాబాద్ హైవే పైన తనను అరెస్ట్ చేసినట్టుగా చెప్పాడు. అంటే చిక్బళ్ళాపూర్ బెంగళూరు హైవే మధ్యలో ఇతను ప్రయాణిస్తున్నప్పుడు ఈయన ఎక్కడ ప్రయాణిస్తున్నాడు ఏమిటనేది ఈ టెలిఫోన్ సంభాషణల ద్వారా
అప్పటికి ఫోన్ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు ఉధృతంగా సాగుతున్నాయి. కనుక వాళ్ళు ట్యాప్ చేసి అతన్ని అరెస్ట్ చేసినట్టుగా అతను చెప్తున్నాడు శ్రీధర్రావు. అందువల్ల ప్రభాకర్ రావుకు బెయిల్పై కొనసాగడానికి అర్హుడు కాదు అంటూ ఆయన ఒక పిటిషన్ను దాఖలు చేశాడు. అయితే దీంట్లో శ్రీధర్రావు కేసు పక్కన పెడితే, శ్రీధర్రావు కేసు ఏమిటి, అతనికి ఒక మన పెట్రోల్ పంపుకు సంబంధించిన డిస్ప్యూట్లో 15 కోట్ల రూపాయలు ఫోన్ ట్యాపింగ్ ముఠ రాబట్టింది అతని దగ్గర నుంచి. అందులో 13 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎలక్ట్రల్ బాండ్స్గా మార్చింది. దాంట్లో ఇంకొక 2 కోట్లేమో ఇతను చిలకొట్టుడు కొట్టాడు, ఎవరి సాంబశివరావు అనే క్యారెక్టర్. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంకా చాలా విషయాలు రావాల్సి ఉందేమోనని అనిపిస్తోంది. అన్లెస్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే తప్ప చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దేశంలోని 40 ప్రాంతీయ పార్టీల్లో అత్యంత సంపన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంకే పార్టీ లేదు, సమీప దూరంలో కూడా లేదు. తెలుగుదేశం లాంటి ఘనమైన చరిత్ర ఉన్న 40 years ఇండస్ట్రీ అనుకునే టీడీపీకి ఉన్న బ్యాంకు నిధులు ఎన్ని అంటే, బ్యాంకులో డిపాజిట్స్ ఎన్ని అంటే 272 crores మాత్రమే, 272 కోట్లు. ఏది తెలుగుదేశం పార్టీకి ఉన్న వైట్ మనీ అంటే బ్యాంకులో ఉన్న డిపాజిట్స్. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ పార్టీకి ఉన్న డిపాజిట్స్ 27 కోట్లు మాత్రమే. కానీ బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్స్ ఎన్నో తెలుసా? ఎవరైనా ఊహించగలరా అసలు? 1500 కోట్లు, 1500 కోట్ల పై చిలుకు. అంటే చూడండి, మరి 1500 కోట్ల రూపాయలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ రాబట్టి ఉండాలి? రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం తప్పు కాదు. విరాళాలు సేకరించడం, వాటిని ఖర్చు పెట్టడం, ముఖ్యంగా ఎన్నికల సందర్భాల్లో అన్ని సంఘాలు, లేకపోతే వ్యాపార వర్గాలు, లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర ఏవైతే యాక్టివ్ పారిశ్రామికవేత్తలు ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు తీసుకోవడం, వాటిని ఎన్నికల కోసం ఖర్చు చేయడం, ఇదంతా కూడా ఆనవాయితీ ఉంది. దాన్ని మనం ఎవరో కాదనడానికి లేదు, తప్పు పట్టడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ చేసిన వ్యవహారాలు ఏమిటి అంటే, ఈ సీతారావు కేసు కనుక నిజమైతే, ఇప్పుడు సీతారావు కేసులో మెరిట్స్ గురించి మన దగ్గర ఆధారాలు ఏమీ లేవు, అది కోర్టు తేల్చాలి. ఇప్పుడు అతను ఒక పిటిషన్ వేశాడు, నా దగ్గర ఒక కేసు డిస్ప్యూట్లో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు టీం 15 కోట్ల రూపాయలు వసూలు చేసింది, 13 కోట్లు బీఆర్ఎస్కు ఎలక్ట్రల్ బాండ్స్గా ఇచ్చింది, మిగతా 2 కోట్ల రూపాయలు ఈ ఎవరైతే మీడియేషన్ చేశాడో ఈ సాంబశివరావు తీసుకున్నాడని చెప్పి అతను చెప్తున్నాడు. సో ఈ విధంగానే బ్లాక్మెయిల్ చేయడం ద్వారా, బెదిరించడం ద్వారా బలవంతంగా ఇటువంటి వాళ్ళ దగ్గర, శ్రీధర్రావు అనే ఒక వ్యాపారి లాంటి ఎవరైతే వ్యాపారులు ఉంటారో, లేదా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, లేకపోతే కాంట్రాక్టర్లు ఉంటారో, వాళ్ళ దగ్గర నుంచి భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పెద్ద ఎత్తున ఏమైనా వసూలు చేశారా అనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి. లేకుంటే 1500 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చే అవకాశాలు లేవు. అవన్నీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్గా చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. అండ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు ఎన్ని అంటే 2532 కోట్లు. ఎంత? 2532 కోట్లు. దీంట్లో 70% ఎలక్ట్రల్ బాండ్స్ కింద వచ్చిన నిధులు అవి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాయి. 685 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కలెక్ట్ చేసింది విరాళాల రూపంలో. సో దీన్ని బట్టి మనం అనలైజ్ చేయవచ్చు, విశ్లేషించవచ్చు. ఏ స్థాయిలో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కావచ్చు, లేదా ఇంకా కొన్ని మార్గాల్లో కావచ్చు, భయపెట్టి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చంపేస్తామనో, లేకుంటే కేసులు పెడతామనో, లేదంటే ఆల్రెడీ కేసులు పెట్టో, మొత్తం మీద ఇటువంటి వాళ్ళ దగ్గర ఈ రకంగా వసూలు చేసినట్లుగా మనకు బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్స్ స్థాయిని చూస్తే మనందరికీ అనుమానం కలిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.